పిల్లలు ఈరోజు మనం కార్బన్కి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఈ డిజిటల్ లెసన్స్లో భాగంగా నా పేరు ముత్యాల శ్రీధర్, జెడ్పిఎస్ఎస్ కొరివి. నేను వర్క్ చేసేది ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్, మహబూబాద్ జిల్లా. అయితే మనం కార్బన్ ఎక్కడెక్కడ ఉంటుందనేసి మీకు ఏమైనా ఐడియా ఉన్నదా? మీరు ఆలోచించినట్లయితే మనం వాడే ప్రతి వస్తువులో కూడా కార్బన్ ఉంటుంది. తర్వాత మనం వాడే ఇంధనాలలో ఉంటుంది, ప్లాస్టిక్ వస్తువులలో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే చాలా ప్రతి వస్తువులలో కూడా మనకు కనపడుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఔషధాలలో కూడా ఇవన్నీ కూడా కర్బన పదార్థాలు. అంటే మనం జనరల్గా ఈ కార్బన్తో ఏర్పడే పదార్థాలు అవి దాంట్లో ముఖ్యంగా హైడ్రోజన్తో ఏర్పడే పదార్థాలని మనం హైడ్రోకార్బన్లు అంటాం. జనరల్గా మనం చూసినట్లయితే ఇక్కడ హైడ్రోకార్బన్లు, వాటి గురించి ఈరోజు మన లెసన్స్లో వివరంగా అసలు ఏంటి హైడ్రోకార్బన్స్ అంటే ఏంటి, అవి ఎలా మనకు ఉపయోగపడుతున్నాయి అనేది మనం తెలుసుకుందాం. దాంట్లో భాగంగా ఫస్ట్ మనం చూసినట్లయితే మనం నిత్య జీవితంలో ఉపయోగించే చాలా వస్తువులు, తర్వాత ఈ కర్బన పదార్థాలు కూడా ఆలోచిస్తే అన్ని సముదాయాల్లో అన్ని వస్తువుల్లో అన్నిట్లో కూడా కర్బనం పదార్థాలు ఉన్నాయి. తర్వాత ఆ కర్బన పదార్థాలతో ఏర్పడిన పదార్థాలు చూసినట్లయితే దాదాపు 10 మిలియన్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. అందుకోసమే అంటే చాలా ఎక్కువ సంఖ్యలో పదార్థాలు ఉన్నాయి కాబట్టి వాటి గురించి తెలుసుకోవడం కోసము దానికి సపరేట్గా కర్బన రసాయన శాస్త్రం అనే ఒక శాస్త్రాన్ని సపరేట్గా పెట్టడం జరిగింది. అందుకోసమే మన పాఠంలో కూడా ఏమని ఉంటుంది, కర్బన రసాయన శాస్త్రం అని ఉంటుంది. అంటే కర్బనం మిగిలిన మూలకాల కంటే ఎక్కువ సంఖ్యలో పదార్థాలను ఏర్పరుస్తుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి సపరేట్ చదువుకోవడానికి చాలా పదార్థాలు కాబట్టి దానికి సపరేట్గా అదొక కర్బన రసాయన శాస్త్రంగా దాన్ని పెట్టడం జరిగింది. అయితే దాంట్లో భాగంగా ఫస్ట్ మనం కార్బన్ హైడ్రోజన్తో కలిసి ఉన్న పదార్థాలని హైడ్రోకార్బన్లు అంటాము. ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే దాంట్లో మరి ఎందుకని ఎక్కువ ఉన్నాయి, తర్వాత ఇక్కడ ఏర్పడే మీథేన్, ఈథేన్, ప్రోపేన్, ఇథిలిన్ ఇవన్నీ కూడా హైడ్రోకార్బన్లే. మరి ఎందువల్ల ఈ ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి అనేది కూడా ముందు మనం కొంచెం తెలుసుకోవాలి. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే కార్బన్కు ఉన్నటువంటి సంయోజకత. దానికి కార్బన్ యొక్క సంయోజకత 4 ఉంటుంది. కార్బన్ యొక్క సంయోజకత 4 అంటే అది నలువైపులా అంటే 4 వైపుల నుంచి అది పదార్థాలని బంధంలో ఏర్పరచుకునే స్వభావాన్ని కలిగి ఉన్నది కాబట్టి దానికి ఎక్కువ సంఖ్యలో పదార్థాలని ఏర్పరుస్తుంది. అందులో భాగంగానే మనం ఈ హైడ్రోకార్బన్ల గురించి తెలుసుకుందాం. దాంట్లో ఫస్ట్ మీథేన్, దీంట్లో CH4 ఉంటుంది, అంటే కార్బన్ మధ్యలో ఉంటుంది, చుట్టూ 4 వైపులా హైడ్రోజన్లు ఉంటాయి. అదేవిధంగా ఈథేన్, ఇది కార్బన్ 2 కార్బన్లు చుట్టూ హైడ్రోజన్తో కూడా ఉంటుంది. అదేవిధంగా ప్రోపేన్ 3 కార్బన్లు 8 హైడ్రోజన్లు ఉంటాయి. అదేవిధంగా ఇథిలిన్, ఇది కార్బన్ మధ్య డబుల్ బాండ్ ఉంటుంది, అటు 2 ఇటు 2 హైడ్రోజన్స్ ఉంటాయి. ఇదే కాకుండా ఇలా స్ట్రైట్గా ఉన్నాయి కాకుండా కొన్ని వలయ రూపంలో కూడా ఉంటాయి, ఇది బెంజిన్. ఇలా కార్బన్ హైడ్రోజన్తో కూడి ఉన్నటువంటి మొత్తం పదార్థాలని మనం హైడ్రోకార్బన్లు అంటాం అన్నమాట. అయితే ఇంకా దీనికి ఇదే కాకుండా దీనికి ఉన్నటువంటి మనం చూసినట్లయితే ధర్మాలు, కార్బన్ యొక్క అసమాన ధర్మాలు. దీని మెయిన్ కారణం ఏంటంటే దీనికి ఉన్నటువంటి సాదృశ్యత, దీనికి ఉన్నటువంటి క్యాటనేషన్, దీనికి ఉన్నటువంటి బహుబంధాల ఆధారంగా ఇది కార్బన్ అనేక రకాలైనటువంటి శృంఖలాలను, తర్వాత సమ్మేళనాలను, పొడవైన శృంఖలాలను, పొడవైన సమ్మేళనాలను, వలయ శృంఖలాలను, ఇట్లా అనేక రకాలైనటువంటి పదార్థాలను కార్బన్ ఏర్పరిచే స్వభావం ఈ భౌతిక ధర్మాల ఆధారంగా. వాటిలో ఫస్ట్ మనం చూసినట్లయితే సాదృశ్యత గురించి మనం ఆలోచిస్తే, సాదృశ్యత
ఏంటి సాదృశ్యత అంటే ఒకే అణుఫార్ములా ఉండేసి వేరు వేరు నిర్మాణాలని కలిగి ఉన్న పదార్థం. అంటే ఎగ్జాంపుల్కి బ్యూటేన్ తీసుకున్నట్లయితే బ్యూటేన్ అంటే C4H10 ఇది బ్యూటేన్ అని చెప్పొచ్చు. ఈ బ్యూటేన్ని మనం రెండు రకాలుగా రాసుకోవచ్చు. అంటే జనరల్గా CH3 CH2 CH2 CH3 దీన్ని N బ్యూటేన్ అంటారు. N బ్యూటేన్. అదే కాకుండా మనం దీన్ని మరొక రకంగా కూడా రాసుకోవచ్చు. ఎలా రాస్తామంటే CH3 CH2 CH3 దీన్ని ఐసోబ్యూటేన్ అంటాం. ఐసోబ్యూటేన్. ఇలా ఒకటే అణుఫార్ములా ఉంటుంది, దాని యొక్క నిర్మాణాలు మాత్రము వేరువేరుగా ఉంటాయి. దీన్ని మనం దీని యొక్క ధర్మం సాదృశ్యత. ఈ ధర్మం ఆధారంగానే అది అనేక రకాలైన సమ్మేళనాలు ఏర్పరుస్తుంది ఫస్ట్ది. దాని తర్వాత ఇదే కాకుండా క్యాటనేషన్ అంటే కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఇదే. ఇప్పుడు ఈ హెక్సేన్ తీసుకుందాం. ఎగ్జాంపుల్కి హెక్సేన్ తీసుకున్నట్లయితే హెక్సేన్లో 6 కార్బన్లు ఉంటాయి. హెక్సేన్ 6 కార్బన్లు ఉంటాయి. ఈ 6టికి అన్నిటికి కూడా ఇలా హైడ్రోజన్స్ మొత్తం కలిపి ఎన్ని హైడ్రోజన్స్ ఉంటాయి? 14 హైడ్రోజన్స్ ఉంటాయి. మొత్తం చూసినట్లయితే మనం లెక్క పెట్టినట్లయితే ఈ విధంగా హైడ్రోజన్స్ ఇలా ఉంటాయి. మొత్తం లెక్క పెట్టినా కానీ మనకు వచ్చేస్తే 3 6 ఇటు 6 ఇటు 6 12 ఇటు 1 మొత్తం 14 హైడ్రోజన్స్ ఉంటాయి. ఇది హెక్సేన్ యొక్క నిర్మాణం. అంటే పొడవైన శృంఖలం లాగా. అదేవిధంగా ఇదే కాకుండా ఇంకా బ్రాంచెస్ కూడా ఉంటాయి. అంటే మామూలుగా CH3 CH3 CH2 దీన్నే ఇంకో రకంగా రాయటం CH3 ఇలా 1 2 3 4 5 ఇక్కడ ఒక CH3 ఇలా మనం రాసుకున్నట్లయితే CH2 రైట్. ఇదే హెక్సేన్ని ఈ విధంగా బ్రాంచ్ రూపంలో కూడా రాసుకోవచ్చు. అంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇలా ఇవి సాదృశ్యత కలిగి ఉన్నాయి. దాని తర్వాత అనేక పొడవైన సమ్మేళనాలు వలయాలు ఇలా అన్నీ ఉన్నాయి. దానికి గల కారణం ఏంటంటే క్యాటనేషన్ అనే ధర్మం ఆధారంగా అది అనేక సమ్మేళనాలను ఏర్పరుస్తుంది. అది రెండో ధర్మం. ఇదే కాకుండా బహుబంధాలు అంటే మనం చూసినట్లయితే దీంట్లో ఇక్కడ ఇది అన్ని సింగిల్ బాండ్లే చూసాం మనం. బహుబంధాలు కూడా ఇక్కడ చూసినట్లయితే ఇథిలిన్ చూస్తే కార్బన్ మధ్య ద్విబంధం కూడా ఉంది. కార్బన్ మధ్య ద్విబంధం ఉంది ఇథిలిన్. ఇంతకుముందు ఏకబంధం ఉన్నది, ఇప్పుడు ద్విబంధం ఉంది. అదేవిధంగా ఎసిటలీన్ ఉంటుంది. ఇది కార్బన్ మధ్య త్రిబంధం కూడా ఉంటుందన్నమాట. అంటే అనేక బంధాలు కార్బను ఏర్పరిచే బంధాలు ఏకబంధమే కాదు, ద్విబంధము, త్రిబంధము ఇట్లా బహుబంధాలతో ఉన్నది. ఈ 3 ధర్మాల ఆధారంగా ఈ హైడ్రోకార్బన్లు అనేవి అనేకమైనటువంటి సమ్మేళనాల రూపంలో ఉన్నాయి. అంటే ఎక్కువ శాతము ఏర్పరుస్తూ ఉన్నాయి, ఎక్కువ పదార్థాలు ఉన్నాయి. మనం చెప్పుకొచ్చే మెయిన్గా ముఖ్యమైన కారణం ఏంటంటే ఎక్కువ సంఖ్యలో ఈ పదార్థాలన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని సపరేట్ కార్బన్ రసాయన శాస్త్రంగా వర్గీకరించారు, చెప్పడం కూడా ఆ విధంగా జరిగింది. దాని తర్వాత ఈ ధర్మాల ఆధారంగానే దీంట్లో
ఈ ఉన్న వాటిని మనం వర్గీకరించినట్లయితే దీంట్లో పొడవైన సమ్మేళనాలు అంటే ఎలిఫాటిక్ సమ్మేళనాలు, అదేవిధంగా వలయాకారపు సమ్మేళనాలు, వాటిని ఏరోమాటిక్ సమ్మేళనాలని కూడా వర్గీకరించవచ్చు. దాంట్లో మనం దాన్ని కూడా మనం చూడవచ్చు, ఎలిఫాటిక్, ఏరోమాటిక్. ఇప్పుడు ఇది పొడవైన సమ్మేళనం, ఇక్కడ దీన్ని హెక్సేన్ అన్నాం కదా, ఇది పొడవైనది కాబట్టి దీన్ని ఎలిఫాటిక్ సమ్మేళనం అని కూడా అనవచ్చు, ఎలిఫాటిక్ సమ్మేళనం. అదేవిధంగా ఇక్కడ బెంజిన్ నిర్మాణం ఉన్నది, బెంజిన్ వలయాకారంలో ఉన్నది, ఏరోమాటిక్ సమ్మేళనం. పొడవైన సమ్మేళనం అంటే అది దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో అన్క్లోజ్డ్, ఇదేమో క్లోజ్డ్ చైన్, అదేమో అన్క్లోజ్డ్ చైన్. అట్లా మనం ఎలిఫాటిక్ రెండు రకాలుగా వర్గీకరించవచ్చు, ఏరోమాటిక్ సమ్మేళనాలు, తర్వాత ఎలిఫాటిక్ సమ్మేళనాలు అని మనం రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఏరోమాటిక్ సమ్మేళనాలు సువాసనని కూడా కలిగి ఉంటాయి. ఏరోమాటిక్ బెంజిన్ వంటి వలయాకార సమ్మేళనాన్ని మనం ఏరోమాటిక్ సమ్మేళనాలు అంటారు. ఈ సువాసనని కూడా కలిగి ఉంటాయి. కానీ ఎలిఫాటిక్ సమ్మేళనాలు మాత్రము అంత సువాసన ఏమి ఇవ్వవు. ఇవి మళ్ళా ఎలిఫాటిక్ సమ్మేళనాల్లో ఇవి మళ్ళీ రెండు రకాలుగా వర్గీకరించారు వీటిని. సంతృప్త హైడ్రోకార్బన్లు, దాని తర్వాత అసంతృప్త హైడ్రోకార్బన్లు. మనం మళ్ళా వీటిని రెండు రకాలుగా వర్గీకరించాలి. ఎలిఫాటిక్ని సంతృప్త హైడ్రోకార్బన్లు, అసంతృప్త హైడ్రోకార్బన్లుగా రెండు రకాలుగా వర్గీకరించాం. మరి సంతృప్త హైడ్రోకార్బన్లో ఉన్న వాటినే మనం ఆల్కేనులు అంటాం. వీటిని పారాఫిన్లు అని కూడా అంటారు. ఆల్కేన్లు, పారాఫిన్లు అంటారు. అంటే జనరల్గా మనం హైడ్రోకార్బన్లో ఏకబంధాన్ని కలిగి ఉన్నటువంటి సమ్మేళనాన్ని ఆల్కేన్లు అంటారు. వీటిని పారాఫిన్లు అని కూడా అంటారు. మనం ఇంతకుముందు చూసాం, మనం మీథేన్, ఈథేన్, ప్రోపేన్, బ్యూటేన్, పెంటేన్ ఇవన్నీ కూడా ఏకబంధం కలిగినటువంటి అన్నీ కూడా ఆల్కేన్ల కిందకి వస్తాయి. మరొకసారి వాటిని ఇక్కడ రాసి చూపిస్తాను మీకు. ఆల్కేన్ పేరు, ఫార్ములా. మీథేన్ CH4, ఈథేన్ C2H6, తర్వాత ప్రోపేన్ C3H8, బ్యూటేన్ C4H10, తర్వాత పెంటేన్ C5H12. ఎలా వస్తున్నాయి ఇవన్నీ కూడా అంటే మనకు ఆ ఆల్కేన్ల యొక్క IUPAC నామకరణం, IUPAC దాని ప్రకారము దాన్ని CnH2n+2గా మనం తీసుకుంటాం. దాన్ని IUPAC నామకరణం అంటే కార్బన్ సంఖ్యను బట్టి హైడ్రోజన్ సంఖ్య వస్తుంది అనమాట. ఫస్ట్ కార్బన్ తీసుకున్నాం, ఒకటి తీసుకున్నప్పుడు ఎన్ని వచ్చినాయి? 2 2 + 2 4 అంటే CH4. అదేవిధంగా ఈథేన్ 2 తీసుకున్నాం, C2H6 అట్లా. అదేవిధంగా ప్రోపేన్ 3 తీసుకున్నాం, కార్బన్ 3 తీసుకున్నప్పుడు అవి 8 వచ్చినాయి. అదేవిధంగా బ్యూటేన్ దాంట్లో 4 తీసుకున్నాము, అవి 10 వచ్చేసినాయి. అదేవిధంగా పెంటేన్లో 5 తీసుకున్నాము, అవి హైడ్రోజన్లు 12 వస్తాయి.
ఇట్లా ఏకబంధాన్ని కలిగినటువంటి ఈ హైడ్రోకార్బన్ని మనం ఆల్కేన్లు అంటాం. మరియు ఇవి ఈ ఆల్కేన్లు ప్రతిక్షేపణ చర్యల్లో కూడా పాల్గొంటాయి. వాటి గురించిన వివరాలు ఇస్తాను మళ్ళా. ఆల్కేన్లు హాలోజన్తో ప్రతిక్షేపణ చర్యలు జరిపి కాంతి సమక్షంలో అవి కొత్త పదార్థాలను ఇస్తూ ఉంటాయి. CH4 ఇది హాలోజన్ అయినటువంటి క్లోరిన్తో చర్య జరిపి కాంతి సమక్షంలో అని చేస్తుందన్నమాట. మిథైల్ క్లోరైడ్ని ఇస్తుంది మరియు HClని కూడా ఇస్తుంది. HCl మిథైల్ క్లోరైడ్ మరియు HCl. అదేవిధంగా అదే CH3Cl మిథైల్ క్లోరైడ్ మళ్ళీ క్లోరిన్తో చర్య జరిపి మళ్ళీ సేమ్ కాంతి సమక్షంలో CH2Cl2 ప్లస్ HCl. అంటే ఇక్కడ కార్బను 4 వైపులా ఉన్నటువంటి హైడ్రోజన్లతో మొదటిసారి ఈ స్థానంలో క్లోరిన్ రావడం, అదేవిధంగా రెండోసారి ఈ స్థానంలో క్లోరిన్ రావడం, మూడోసారి ఈ స్థానంలో క్లోరిన్ రావడం, నాలుగోసారి ఈ స్థానంలో క్లోరిన్ రావడం, ఇలా మొత్తము ఉన్న హైడ్రోజన్లన్నీ అయిపోయిన దాకా అది చర్యలో ప్రతిక్షేపణ చర్యలో పాల్గొంటుంది అనమాట. ఆ విధంగా ఏర్పడిన దాంట్లో ఇది మిథైల్ క్లోరైడ్, ఇది డైమిథైల్ క్లోరైడ్, తర్వాత తీసుకొచ్చే CH2Cl2 వచ్చేసి మళ్ళీ క్లోరిన్తో కాంతి సమక్షంలో మళ్ళీ చర్య జరిపేసి CHCl3 క్లోరోఫామ్ అనే మత్తు పదార్థము మనకు ఏర్పడుతుంది అనమాట. మత్తు పదార్థం క్లోరోఫామ్. ఇది క్లోరోఫామ్ జనరల్గా క్లోరోఫామ్ ఇది హాస్పిటల్స్లో వాడుతూ ఉంటారు ఏదైనా ఆపరేషన్ వాటి కోసం దానికోసం. దాని తర్వాత ఈ CHCl3 మళ్ళా క్లోరిన్ సమక్షంలో క్లోరిన్తో కాంతి సమక్షంలో చర్య జరిపి CCl4 అంటే కార్బన్ టెట్రాక్లోరైడ్ మరియు HCl ఏర్పడుతుంది. అట్లా దాంట్లో ఉన్న హైడ్రోజన్లు అన్నీ అయిపోయేదాకా ప్రతిక్షేపణ చర్యలు జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత మరి దీనివల్ల ఉపయోగాలంటే ఈ ఆల్కలీన్ల వల్ల ఉపయోగాలంటే ఇవి మనకు గ్యాస్లో మీథేన్ కానీ బ్యూటేన్ కానీ గ్యాస్లో ఉపయోగిస్తూ ఉంటాం, ఇంధనాలుగా ఉపయోగిస్తున్నాం వీటిని. అదేవిధంగా వీటిని తయారు చేయడంలో కూడా అల్యూమినియం కార్బైడ్ని జల విశ్లేషణ చేసినప్పుడు ఈ ఆల్కేన్లు తయారవుతాయి అన్నమాట. ఇలా మనం హైడ్రోకార్బన్ల గురించి చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇవి సంతృప్త హైడ్రోకార్బన్లు. అసంతృప్త హైడ్రోకార్బన్లు వచ్చేసి మళ్ళా అవి 2 రకాలుగా చెప్తాం. అసంతృప్త హైడ్రోకార్బన్స్. ఇవి మళ్ళీ వీటిని 2 రకాలుగా వర్గీకరిస్తారు. ఆల్కీనులు, తర్వాత ఆల్కైనులు. వీటి ఫార్ములా IUPAC నామకరణంలో CnH2n. ఇది వచ్చేసి CnH2n-2. ఇలా వాటి పేర్లు కూడా మన ఇథిలిన్, ప్రొపలిన్, బ్యూటీన్, పెంటీన్ ఇలా ఇవి ఆల్కిన్లు వస్తాయి. అదేవిధంగా ఆల్కైన్లు వచ్చేసి ఎస్టలిన్, తర్వాత ఇంకా మిగిలిన అవన్నీ ఉన్నాయన్నమాట. అలా మనం చెప్పుకుంటూ పోతే వాటి గురించి చాలా విషయాలు నెక్స్ట్ క్లాస్లో మనం
చెప్పుకున్నాం. ఓకే రైట్ చిల్డ్రన్స్, హ్యావ్ ఎ గుడ్ డే.